గంటలకి ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మన గౌరవ స్పీకర్ గారు అయ్యన్నపాత్రి గారు చెట్లపల్లి గ్రామం వస్తున్నారు కాబట్టి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు ఎక్స్ఎంపీడీసీలు ఎక్స్జెడ్పీడీసీ గారు అందరూ కూడా చెట్లపల్లి రావాలిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఈరోజు అందరూ కూడా అన్ని పంచాయతీ ఒక చెట్లపల్లి తప్ప అన్ని పంచాయతీలు కూడా లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ కూడా సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలతోటి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది మన కూటమి ప్రభుత్వం. ఉదాహరణకు 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన ముఖ్యాంశాలు: ఒకటి, నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి 16,437 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చే కార్యక్రమం 175 అన్నా క్యాంటీన్లు కూడా పెట్టడం జరిగింది. ఇది కాకుండా ప్రజలు నిద్ర లేకుండా చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజలకు ఆస్తులకు మద్దతు కల్పించారు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. ఇవి కాకుండా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. 100 రోజుల్లో 100 కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉపాధి హామీలో ఒకే రోజు ఒకే గ్రామ సభ పెట్టి మొత్తం రికార్డు సృష్టించినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని. మన వరదల్లోని కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా నిద్రపోకుండా 15 రోజులు సుమారు అలా కష్టపడి బస్సులోనే పడుకొని వారందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి మీకు నేనున్నాను, మీకు రక్షణగా నేనున్నాను, ఎంతమంది దొంగలు బ్రిడ్జి ఎరగొడదామని ప్లాన్ చేసినా సరే ఆ దొంగలు తరిమి కొట్టే వరకు కూడా నేను మీ వెంటే ఉంటానని కూడా 15 రోజులు నిద్రాహారాలు మానేసి అందరికి కూడా భరోసా ఇస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను.